మొత్తం డెడికేటెడ్గా యూట్యూబ్కే ఉండాలి ఉంటుంది. షార్ట్ వీడియోస్ తోటి 20 మిలియన్ వ్యూస్ అంటే ఇంపాసిబుల్. మీ థాట్స్, కొత్త క్రియేటర్స్ని రావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా, కొత్తగా క్రియేట్ చేయాలా? ఇప్పుడు యూట్యూబ్ పాలసీ ఎలా ఉందంటే ఇక మొత్తం డెడికేటెడ్గా యూట్యూబ్కే ఉండాలి. ఇప్పుడు వాడు అనుకునేది ఏంటంటే మొత్తం వాడి డెడికేషన్ మొత్తం యూట్యూబ్కే ఉండాలి. ఏదో ఒక వీడియో పెడతాం, వారానికి ఒకటి, రోజుకొకటి, షార్ట్సే చేస్తాం. లాంగ్ ఫార్మాట్ వీడియోలు మేము పోస్ట్ చేయం. లాంగ్ మీద మేము అంత చేయలేము, మాకు అంత టైం లేదు, మేము జాబులు చేస్తాం. అట్లాంటి వాళ్ళకి ఇక రాదు యూట్యూబ్. కంటిన్యూగా లాంగ్ వీడియోస్ చేసేటోళ్ళకే మేబీ వాళ్ళకి గ్రోత్ ఉంటుంది. షార్ట్ వీడియోస్ తోటి 20 మిలియన్ వ్యూస్ అంటే ఇంపాసిబుల్. మరి యూట్యూబ్ కూడా ప్లాట్ఫామ్ రన్ చేయాలి, యాడ్స్ ఎక్కువ రావాలి. ప్లాట్ఫామ్ రన్ కావాలంటే మెయిన్గా మనకి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లాగా కాదు. యూట్యూబ్ అనేది లాంగ్ ఫార్మాట్ కాబట్టి, అండ్ షార్ట్స్ అనేది కొత్తగా తీసుకొచ్చారు, అంటే రీసెంట్ టైమ్స్లో కొత్తగా వచ్చింది ఆఫ్టర్ కోవిడ్ కాబట్టి. సో వాళ్ళు ఎక్కువ లాంగ్ ఫార్మాట్ మీద ఫోకస్ చేస్తారు యూట్యూబ్ వాళ్ళు. సో అందుకే ఇలాంటివి తీసుకొచ్చుంటారేమో. మళ్ళీ అది కూడా ఏందో కొత్త అప్డేట్లో, షార్ట్స్లో కొత్త అప్డేట్ ఏంటంటే వాడికి వ్యాలిడ్ వ్యూస్ 90 డేస్కి 1 crore ఉంటేనే మళ్ళీ షార్ట్ వీడియోస్కి రెవెన్యూ ఇస్తాడంట, లేకపోతే రెవెన్యూ ఉండదు. ఇదొకటి. ఇంకా 20 మిలియన్ వ్యూస్ అంటే మనకి అట్లీస్ట్ నేను చేసే కంటెంట్ ప్రకారం నాకు అరౌండ్ 25-30% వ్యూస్ వస్తాయి. నాకు 90 డేస్కి 1 crore 30 lakh వ్యూస్ ఉన్నాయి. అయితే అందులో నాకు ఒక 33 lakh వ్యాలిడ్ వ్యూసే ఉన్నాయి. ఓవరాల్ వ్యూస్ వేరు, వ్యాలిడ్ వ్యూస్ వేరు. మళ్ళీ ఇదేం కామెడీ. అయితే ఎంగేజ్డ్ వ్యూస్ అది కూడా డిఫరెంట్ మళ్ళీ. ఇంకా ఇప్పుడు నేను హాఫ్ మానిటైజేషన్కి అప్లై చేసిన. ఆగస్ట్ 15 రోజు అయింది. 30 lakh వ్యూస్, 3,000 అరౌండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 30 lakh వ్యూస్ ఉన్నాయి. 90 రోజులు కొట్టించుకుంటే అది అయింది. అంటే ఇప్పుడు 90 రోజులు కొట్టించుకుంటే 30 లక్షలు కూడా అవ్వలేదంటే 2 కోట్లు ఏడుకెళ్ళి అవ్వాలి. ఇది అవ్వదు, ఇక షార్ట్స్ తోటి అవ్వదు. మనం ఎట్లా లాంగ్ వీడియోలతో ప్లాన్ చేయాలి. ప్లాన్ చేయాలంటే మనకు టైం కావాలి, జాబులు చేసేటోళ్ళకి కష్టం. సో నువ్వు పూర్తి డెడికేషన్ యూట్యూబ్ మీద పెట్టాలి.